హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కార్తీక మాసం బహుళ పాడ్యమి. ఈరోజు సుధాముడు చరిత్ర గురించి తెలుసుకుందామా? స్నేహానికి భక్తికి నిదర్శనం అన్నమాట ఈ కథ. ద్వారకా నగరంలో రాజ్యభారంలో ఉన్న శ్రీకృష్ణుడికి తన చిన్ననాటి స్నేహితుల్ని మర్చిపోలేదు. దాంట్లో ముఖ్యుడు సుధాముడు. సుధాముడు ఒక బ్రాహ్మణుడు. తినడానికి ఏమీ లేకపోయినా ధర్మనిష్టంగా బ్రతికేవాడు. తన భార్య పోరు పెట్టేదన్నమాట. కృష్ణుడు నీ స్నేహితుడు కదా, రాజయ్యాడు, తన వద్దకు వెళ్ళి కొంత సహాయం అడిగి తీసుకునిరా అని పోరు పెడుతూ ఉండేదంట. కానీ సుధాముడికి స్నేహితుడి నుంచి ఏ సహాయం తీసుకోవడం ఇష్టం లేకపోయింది. తన భార్య పోరు భరించలేక కృష్ణుడి దగ్గరికి పయనమయ్యాడంట. కానీ స్నేహితుడికి ఏమివ్వాలి? ఒట్టి చేతులతో వెళ్ళలేక తన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న అటుకుల్ని మూటగట్టుకుని ద్వారకకు పయనమయ్యాడంట. ద్వారక చేరుకోగానే కృష్ణుడి రాజప్రస్థానంలోకి వెళ్ళి చూసేసరికి కృష్ణుడు సుధాముణ్ణి చూసి పరుగున వచ్చి ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడంట. అలా మాట్లాడుకుంటూ తీసుకువచ్చి కృష్ణుడి పీఠంపై కూర్చోబెట్టాడంట సుధాముణ్ణి. ప్రేమతో తన పాదాలని గౌరవించాడంట సుధాముణ్ణి. మంచి చెడ్డలు మాట్లాడుకున్న తర్వాత నాకేం తీసుకొచ్చావు, ఏమీ తీసుకురాలేదా అని కృష్ణుడిని సుధాముణ్ణి అడిగాడంట. అటుకులు ఇచ్చాడంట. పరమానందభరితుడైపోయాడంట కృష్ణుడు. స్నేహభావంతో ఇచ్చింది ఎంతో ప్రేమగా తీసుకుని తిన్నాడంట. కృష్ణుణ్ణి సుధాముడు ఏమీ సహాయం అడగకుండానే తిరుగు ప్రయాణమయ్యాడు. తన ఇంటికి చేరేసరికి పాడుబడ్డ ఇల్లు కాస్త ఒక అందమైన మాణిక్యమైనటువంటి ప్రస్థానంగా మారిపోయిందంట. కృష్ణుడు తనకి ఇచ్చిన స్నేహభావం, ఆనందమే అసలైన ధనం అని సుధాముడు గ్రహించాడంట. కృష్ణుని ప్రేమయే నిజమైన ఆస్తి, ఆ ప్రేమలోనే పరమ సంతోషం ఉంది అని సుధాముడు గ్రహించాడు. భగవంతుని పట్ల ప్రేమ, మనుషుల పట్ల స్నేహభావం రెండూ భక్తికి రూపమేనండి. భగవంతుని మీద ఎంత భక్తితోటి ఉంటామో మన చుట్టూ ఉన్న మనుషుల మధ్య కూడా స్నేహభావంతో మనం నిలబడగలిగితే అదే భగవంతుడు మెచ్చుతాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.